చాలా ఉంది. కానీ సార్ మరి నిజంగానే మరి ఇంత సేవలు అందించిన మీరు ఆ పార్టీలో మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పార్టీని మిమ్మల్ని సస్పెండ్ చేసిందా లేదా మీరే బయటకు వచ్చేసారా? మాకేమైందంటే 2008 ఎన్నికలు జరగంగానే కేసీఆర్, హరీష్ రావు నన్ను అసెంబ్లీ అయినాక ఇంటికి రమ్మన్నారు. సో ఇంటికి రమ్మంటే ఇంటికి పోయినా. ఇంటికి పోగానే నా ముందు ఒక లెటర్ పెట్టారు. నేను 2005లో చేసిన ప్రయత్నం, 2004-05లో చేసిన ప్రయత్నం ప్రకారంగా మా దగ్గర 5 రిజర్వాయర్లు పడ్డాయి. 5 రిజర్వాయర్ల నుంచి దాంట్లో పెద్దది తపాసుపల్లి అని మీకు ఇందాక చెప్పారు. ఆ తపాసుపల్లి ఏదైతే సముద్ర మట్టం కంటే 630 మీటర్ల పైన ఉందో అక్కడ నుండి త్రూఅవుట్ తెలంగాణ మొత్తం ఎక్కడికైతే నీళ్ళు పోతే ఆ ప్లేస్కు అక్కడ ఒక తపాసుపల్లి రిజర్వాయర్ అని వేయించినాం. ఆ రిజర్వాయర్ నుంచి సిద్దిపేటకు నీళ్ళు కావాలి. సిద్దిపేట పక్కది మా నేబరు నియోజకవర్గం. మాకు సగం నీళ్ళు సిద్దిపేటకి ఇవ్వమని చెప్పి ఒకటి ప్రపోజలు. రెండవది మా ఆ చేర్యాల నియోజకవర్గంలో 33 చెరువులు ఉన్నాయి. 33 చెరువులు, ఇరిగేషన్ చెరువు 33 మొత్తం నియోజకవర్గంలో. ఓ సూపర్. అయితే ఒక చెరువు నిండితే ఇంకో చెరువు గొలుసు చెరువులు అన్నీ, గొలుసుకట్ చెరువులు మొత్తం అన్నీ కూడా 33 కూడా అన్నీ. సో మొదటి చెరువు కమలాయపల్లి చెరువు అని ఉంది. దాని కింద ఒక 1500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కమలాయపల్లి చెరువును కమలాయపల్లి దాటగానే సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు వస్తుంది. ఆయన ప్రపోజల్ ఏం పెట్టినట్టే నా ముందు కాగితము, తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి సగం నీళ్ళు సిద్దిపేటకు తీసుకుపోతాం వ్యవసాయానికి, అదేవిధంగా ఈ కమలాయపల్లి చెరువు నుంచి నంగునూరుకి నీళ్ళు తీసుకుపోతామని చెప్పేసి నాకేం అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టమంటారు. నేనన్నా అన్న ఇన్నేళ్ళ నుంచి మా రైతులు కష్టపడ్డారు, ఇప్పుడు మాకు వచ్చిన నీళ్ళు 12 టీఎంసీలే. 12 టీఎంసీలకు సరిపోవు, కానీ వారు డిస్ట్రిబ్యూషన్లో 12 టీఎంసీలు ఇచ్చారు. కాస్త కూస్తో ఉపయోగపడుతుంది. ఇంకో 8 టీఎంసీలు అయితే ఈ వర్గంలో ఫుల్ ప్రెజెడ్ అవుతాయి. దాంట్లో డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టినాం. తర్వాత కమలాపల్లి చెరువు అనేది మొదటి చెరువు. ఈ చెరువు నిండితేనే మిగతా చెరువులు నిండుతాయి. ఈ చెరువుకి వెళ్ళి మీరు నీళ్ళు తీసుకుపోయినాక మిగతా చెరువులు డ్రై అవుతాయి. ఇది మా నియోజకవర్గం నుంచి నీళ్ళు తరలించుకుపోవడం అయితే ఇది అన్యాయం అన్న, అది మా రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఒప్పుకోను అన్న. మీరు కూడా దీని ప్రపోజల్ మార్చుకోవాలి, అడగొద్దు. ఎందుకంటే ఇది అందరు తెలంగాణ వాళ్ళము. ఇన్ని రోజులు మీరు మానేరు డ్యామ్ నుంచి నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నారు వాళ్ళు, డ్రింకింగ్ వాటర్. మాకు ఇచ్చిండ్రా? అప్పుడు కనవలేదా కేసీఆర్కు? తెలంగాణ మన ఉద్యోగం కదని అడిగినా, తెలంగాణ ఉద్యోగం చేస్తున్నాం కదా మనం. మానేరు డ్యామ్ నీళ్ళు తీసుకొచ్చి నువ్వు తాగు, మీ ప్రజలకు తాగిస్తున్నావు కదా, నీ నియోజకవర్గ ప్రజలకు, చాలా మంచి పని. కానీ అదేదో మరి మా పక్కకే ఉన్నాం కదా, మా పక్కకి నీళ్ళు వస్తే మా వితిన్ 2-3 కిలోమీటర్స్లో మరి మన నియోజకవర్గానికి రావు కదా. మేము ఎప్పుడైనా మానేరు డ్యామ్ నీళ్ళు మీరు తాగకుండా మాకు ఏమని అడిగినామా? కరెక్టే కదా మరి. అది పద్ధతి కాదన్నా. మీరు అతి కష్టం మీద మేము ఏదో నా ప్రాంత రైతుల కొరకు నేను మంజూరు చేయించిన, చాలా కష్టపడ్డా, శ్రమపడ్డా, తిరిగినా, ఖర్చు పెట్టినా. కాబట్టి మీరు ఇది అడగడం పద్ధతి కాదు. ఎందుకు పద్ధతి కాదు? ఏమవుతుంది అంటే నేను ఒక సలహా ఇస్తాను, మీరు ఏమనుకోరా అంటే చెప్పు అన్నాడు. మీ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు కదా, ఇప్పుడు 12 టీఎంసీలు వస్తున్నాయి, ఇంకో 10 టీఎంసీలు అదనంగా మంజూరు చెప్పి అవి తీసుకోపో. 8 తీసుకోండి, హ్యాపీ మీరు తీసుకోపోండి. వాళ్ళు కూడా రైతులే, వాళ్ళు కూడా మాకు వాళ్ళు బతుకులు బాగుపడాలి, వాళ్ళు కూడా వాళ్ళ పొలాలు వారాలని నాకు కూడా ఉన్నది. మీ నియోజకవర్గ ప్రజలు ఎలా అయితే బాగుపడ్డారో వాళ్ళు కూడా బాగుపడాలి. మాకు బంధువులు ఉన్నారు అక్కడ మీ నియోజకవర్గంలో, మా పక్క వాళ్ళే, రోజు ముఖం చూసుకుంటాం. మేము బాగా కట్టుబడి తిని ఎదురు వ్యక్తి తినకుండా ఉంచితే బాగుంటుందా? అట్లేం లేదు, నేను సహకరిస్తా. ఇంకో 10 టీఎంసీలు నేను ఎవరిని నాకు చెప్తావా అని చెప్పడం కాదు, ఉన్న అవకాశం చెప్పినా. మీకు తెలియదు కాదు, ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోతే మాత్రం నేను ఒప్పుకోను అన్న. ఒప్పుకుంటావా లేదంటే ఒప్పుకోను అన్న. ఒప్పుకోనగానే హరీష్ రావు తీసుకొని కాగితం తీసి చింపేసిండు. చింపేసి అప్పుడే మరి నా పార్టీలో ఉన్నావు కదా అన్నాడు. ఇది నీ పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీ. నీతో పనిచేయడం, ఉద్యమంలో నేను చురుగ్గా పనిచేస్తున్నా, అందరికంటే ముందున్నా. నీకు ఇష్టం లేకపోతే నాకేం బాధ లేదు, నేను ఉద్యమం వేరే మార్గాల ద్వారా నేను చేస్తా అని చెప్పిన జరుగుతుంది. అప్పటి నుంచి నన్ను చాలా పక్కకు పెట్టేశారు. దాని ద్వారా ఓ రోజు సస్పెండ్ చేశారు. నేను కూడా దూరం ఉన్నా, వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఉండొద్దు, డబ్బున్న వ్యక్తి ఉండొద్దు, అంత ఇగో తెలివి కల వ్యక్తి ఉండొద్దు. ఈ రకంగా వాడు ఎదుగుతున్నాడు అంటే తొక్కేయాలి. వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు తప్పు చెప్తే తప్పు, బొందలో పడమంటే బొంద పడాలి. ఇది బొంద ఎట్లా పడాలని అడగొద్దు. నిరంకుశత్వం. అదే నిరంకుశత్వము, నీ అంత ప్రవర్తన, అవన్నీ మొదటికెళ్ళి ఉన్నాయి. ఎందుకంటే ఏదో కలిసి వచ్చి సక్సెస్ అయింది, కానీ
తెలంగాణ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది తెలంగాణ సెంటిమెంట్ ద్వారా కానీ ఆయన అదే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళలాగా పార్టీని ప్రమోట్ చేసి గెలుమానండి. ఓన్లీ ప్యూర్లీ రాజకీయ పార్టీ ద్వారా నువ్వు టీఆర్ఎస్ పార్టీ వితౌట్ సెంటిమెంట్ ఆఫ్ తెలంగాణ రమ్మనండి. ఫస్ట్లో వాళ్ళ మోటివ్ మారిపోయింది. ఫస్ట్లో ఉద్యమ పార్టీ అన్నారు, తర్వాత రాజకీయ పార్టీ అయింది. అదే ఇక డబ్బులు వచ్చేసినాయి, భూములు వచ్చేసినాయి, మంత్రి పదవులు చేసినారు. అప్పుడు ఆయనకు దురాశ, బీఆర్ఎస్ అని మా పేరు మార్చుకున్నాడు. బీఆర్ఎస్ అంటే మొత్తం భారతదేశం వెళ్దామని. ఎందుకంటే అవినీతి డబ్బు లెక్కలేనంత అయిపోయింది. ఓకే. ఈ అవినీతి డబ్బు లెక్కలేనంత అయిపోయినాక ఆశలు దురాశలు పెరుగుతాయి కదా. నేను ఒక తెలంగాణ చిన్నది కదా, ఇక్కడ ఎందుకు తెలంగాణ ప్రజలను దోసుకున్న సొమ్ముతోని భారతదేశానికే మనం ప్రధానమంత్రి ఏది కావాలో అనుకున్నాడు. అందుకని మొత్తం భారతదేశానికి విస్తరిద్దామని నేషనల్ పార్టీ అన్నాడు. ఏదైనా తెలంగాణ ప్రజల దురదృష్టం, అటువంటి నాయకుడు ఉండడం చాలా బాధాకరమైన విషయం.